ప్రభునేసు నామంలో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానించబోతున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనము వరకు. అప్పుడు శాస్త్రులలో పరిచర్యలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనను గూర్చి సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింపగళ్ళు తిమింగల కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూ గర్భములో ఉండును. నినివి వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివి వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములలో నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రశస్తమైన సమయములో ప్రభువైన యేసుక్రీస్తు మాటను వినడానికి మనము ఊడుకొని ఉన్నాం. యేసు ప్రభువారు తనకున్నటువంటి ఆశయాలు, తన బోధన విధానాలు పరిశీలించినప్పుడు, భూలోకానికైనా వచ్చినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని అద్భుతమైనటువంటి ఆ సందేశమును ఆ దినములో ఆయన ప్రకటన చేస్తూ యూదయ ప్రదేశము, గలిలయ ప్రదేశం అంతా సంచరించారు. ఆయన ప్రతి మనిషిలో మారు మనసు కోరుకుంటూ ప్రకటన చేశారు. ఎందుకంటే అనేక మంది దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవుని యొద్ద నుంచి తోలివేయబడి ఉన్నారు, ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తున్నారు. కనుక యేసు ప్రభువారు ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు మార్పు చెందాలి. వారు వెళుతున్నటువంటి దారులు దేవునికి దూరమైన దారి, స్వార్థపూరితమైన దారి, అహంకారము గల దారి, అనేకమైన దౌర్భాగ్యమైనటువంటి దుష్కార్యములు చేసే దారిలో భ్రష్ట మనస్కులై వెళ్ళిపోయి ఉన్నారు. కనుక మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగాలి అని యేసు ప్రభువారు ఆ దినములలో ప్రకటన చేస్తూ సంచరించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో అక్కడ పరిసయ్యులు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అనేకమైన శుద్ధీకరణ గురించి మాట్లాడుతారు, కానీ హృదయంలో వారికి శుద్ధి ఉండదు. పరిసయ్యులు బాహ్య శుద్ధి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చిన వెంటనే వారు నీళ్లు చిలకరించి కాళ్ళు కడుక్కొని వారి జీవితంలో ఏదో బయటికి వెళ్ళి అనేక మందితో కలిసి మాట్లాడడం ద్వారా అపవిత్రులైపోయామనే భావనతో వారు మాట్లాడుకునేవారు. కనుక యేసు ప్రభువారు వారి యొక్క బహికమైనటువంటి శుద్ధీకరణ చారమును గురించి ఖండిస్తూ అనేకసార్లు ఆయన మారు మనసు గురించినటువంటి అద్భుతమైన సందేశం ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ దినం ధ్యానించినప్పుడు పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక సూచక క్రియలు చూడాలని ఆశపడుతున్నామని చెప్పినప్పుడు, యేసు ప్రభువారు దేవుడా కాదా, ఆయన అద్భుతాలు చేస్తాడా లేదా, ఆయనను పరీక్షించడానికి వచ్చారు. గమనించండి, దేవుని ద్వారా ఏదైనా అద్భుతాలు జరగాలని కోరుకునే ఎలాంటి వ్యక్తులనైనా విశ్వాసము ద్వారా అద్భుతం చూడగలరు, కానీ తనను పరీక్షించి పరిశోధించి చూడలేరు. ఎందుకు అంటే
విశ్వసించిన వారు నమ్ముటం మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఏ కుష్ఠరోగులు వచ్చినా, ఏ గుడ్డివారు వచ్చినా, ఏ కుంటివారు వచ్చినా, ఎలాంటి రోగులు వచ్చినా నేను స్వస్థపరుదునని మీరు నమ్ముతున్నారా అని ప్రభువారు వారి విశ్వాసాన్ని పరీక్షించేవారు. నమ్ముచున్నామని చెప్పినప్పుడు వారిని స్వస్థపరిచేవాడు. కనుక యేసు ప్రభును పరిశోధించడానికి ఆరంభంలోనే సాతానుడు తనను ఎత్తుకొని 3 శోధనాలు శోధించినప్పుడు యేసు ప్రభు వారు సాతానికి గద్దించి పో సాతానాన్ని గద్దించి పంపివేశాడు. ఇప్పుడు పరిచయులు వచ్చి ఏదైనా సూచక క్రియలు చేయి, మేము చూస్తాం, నమ్ముతామన్నారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, వ్యభిచారపు తరమువారులారా, యోనా గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియలు మీకు చేయబడదు, ఇవ్వబడదు అని చెప్పి ఆయన హెచ్చరించారు. దేవుని యొక్క సన్నిధిలో ఇది మనం గమనించాలి. కారణం ఏమిటి? యేసుప్రభు ఆ మాట అనడానికి వ్యభిచార తరమువారులారా అనే ఆ మాట ఎందుకు ఆయన ఆడాల్సి వచ్చిందంటే, స్టెబిలిటీ లేని భక్తి జీవితం. వ్యభిచారుడు అంటే ఒక పురుషుడు ఉంటుండగా మరొక పురుషుడు, స్త్రీ ఉంటుండగా మరొక స్త్రీ, వారికి వ్యభిచారులు అని ప్రభు పేరు పెట్టారు. అయితే పరిసయ్యులు అలాంటి వ్యభిచారం అని చెప్పి ప్రభు చెప్పట్లేదు. కానీ వారి వ్యభిచారపు జీవితము ఏమిటి అంటే, ప్రభువును విశ్వసించక వారు ఇతర విషయాలను విశ్వసిస్తారు. మహిమగల దేవుని పట్ల వారు అంకితభావం కాకుండా వారికి నచ్చిన వాటి మీద వారు నమ్మకం పెట్టుకొని జీవిస్తారు. ఒక వ్యక్తి కనుక తన విశ్వాసము నిజ దేవుని మీద లేకుండా విభిన్నమైన రూపంలో గనుక మలుచుకుంటుంటే అది కూడాను వ్యభిచారము లేక జారత్వము. సో ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, వ్యభిచారపు తరము వారు సూచక క్రియలు కోరుకొనుచున్నారు. ఎవరు అద్భుతాలు చేస్తే వారికి నమ్ముతారు, ఎవరొక కార్యములు చేస్తే వారికి నమ్ముతారు. నేటి సమాజంలో, సంఘంలో కూడా అనేక మంది ఈ తరానికి సంబంధించిన వారు ఉన్నారు. తమ సేవకులు ఎంతో కష్టపడి ఆత్మీయ స్థితిలో నడిపించి వారు మంచిగా ఉండాలని కోరుకునే దైవజనులు లేకపోలేదు. అలాంటి దైవజనులను విడిచిపెట్టి పలానా పాస్టర్ గారు బాగా అద్భుతాలు చేస్తారు, పలానా పాస్టర్ గారు తన దగ్గరికి వెళ్తే మంచిగా చెప్తారు అని లోకంలో తిరుగుతూ ఉన్నారు. గమనించండి, ఆత్మీయ తండ్రిని కానీ భక్తిలో నడిపిస్తున్న వ్యక్తులను కానీ ఎప్పుడు నిరాకరించకూడదు. ఎందుకంటే వారు మనం చెప్పకపోతే ఈరోజు ఈ భయభక్తిలోనికి, విశ్వాసంలోనికి రాకపోయి ఉండేవారు. మనను ఆత్మీయంగా నడిపించిన తండ్రిని విడిచిపెట్టి ఎవరెవరో మనకు చెప్తున్నారని వారి వెంట వెళ్ళిపోతున్నాం. చూసామా? అది పరిసయ్యుల క్యారెక్టర్. పరిసయ్యులు ఇదే విధంగా చేస్తున్నందుకు ప్రభు అయిన యేసు అంటున్నారు, వ్యభిచారపు తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు, సూచక క్రియలు చేసి నమ్ముతారు, ఒకరికంటే ఒకరు అద్భుతాలు చేస్తున్నారని పరుగులెత్తుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. యోనా నినెవె పట్టణం ప్రజలు పాడైపోతుంటే, చెడిపోయి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి ఎన్నో మార్లు ప్రభు పంపిస్తే తిరుగుబాటు చేశారు. అలాంటి పరిస్థితుల్లో యోనా భక్తుడు మరొకసారి ప్రభు నినెవె పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆయన పట్టణానికి వెళ్ళడానికి అయిష్టత కలిగి తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కాడు. కానీ ప్రభు తన సేవకుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనే దృఢ సంకల్పముతో తర్షీషుకు వెళ్ళే ఓడపైకి ఆయన భయంకర తుఫాను పంపించినప్పుడు అల్లుకొలలు అయిపోతున్నటువంటి ఆ ఓడను, ఆ ప్రజలను చీట్లు వేసి ఎందుకు ఇలా వచ్చింది అని పరీక్షించినప్పుడు యోనా పేరు వచ్చింది. అడుగుతారు, ఏమైంది? యోనా, నేను ప్రభు యొక్క మాటను బట్టి పారిపోతున్నాను, నినెవె పట్టణానికి వెళ్ళి రక్షించడానికి నాకు ఇష్టం లేదు. ఒకవేళ నా వలనే గనుక ఈ ప్రాబ్లం వస్తే నా కాలు చేతులు పట్టి సముద్రంలో పడవేయండి, మీ ఓడ సురక్షితంగా తర్షీషు చేరుతుంది అని చచ్చిపోతాం కానీ నేను ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, నినెవె ఊరికి వెళ్ళను అని నిర్ణయించేశాడు. ఆయనకి కాలు చేతులు పట్టి సముద్రంలో ఆయనకి ఇసిరివేసినప్పుడు
దేవుడు అక్కడ తిమింగలం చేపను సిద్ధపరిచి ఉన్నాడు. ఈయన సరాసరిగా తిమింగల చేప కడుపులోనికి వెళ్ళి 3 రాత్రింపగలు చేప కడుపులో ఉంటే ఆ కడుపులో ఉన్న ఈ యొక్క యోన 3 రాత్రింపగలు ఆ చేప కడుపులో ఉండి 3 దినాల తర్వాత అది వెళ్ళి నెనెవె పట్టణంలో కక్కివేసినప్పుడు ఆయన సముద్రపు ఒడ్డులో తీరా చూచినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే నెనెవె పట్టణంలో ఉన్నాడు. ఆశ్చర్యపడి నేను దేవుని నుంచి పారిపోతానంటే దేవుడైతే నన్ను విడిచిపెట్టువాడు కాడు. ఏ ఊరు వెళ్ళననుకున్నానో, ఏ పట్టణానికి వెళ్ళననుకున్నానో దేవుడు ఆ పట్టణానికి తీసుకొచ్చి ఉన్నాడని లేచి నిలబడి ఆయన గ్రామానికి వెళ్ళి మారు మనసు పొందడం గురించి 40 రోజుల్లో భయంకర సునామీ వస్తుంది, మీరు చావబోతున్నారు అన్నటువంటి ఆ వార్త ఆ నెనెవె పట్టణంలో ప్రకటించినప్పుడు నెనెవె ప్రజలందరూ కూడా గోనె బట్ట కట్టుకొని బూడిద జల్లుకొని రోడ్డు మీదికి వచ్చి భయంకరంగా ఏడుస్తూ దేవుని దగ్గర ప్రాపించి మారు మనసు పొంది వారు ప్రార్థించినందుకు దేవుడు వారికి చేయాల్సిన కీడును చేయకుండా నెనెవె పట్టణాన్ని కాపాడి ఉన్నాడు. కనుక యేసయ్య అంటున్నాడు ఇక్కడ, విమర్శ దినమందు నెనెవె పట్టణపు వారు మీ మీద నేరారోపణ చేస్తారు. ఎందుకంటే ఒక్క సందేశముతో వారు మార్పు పొంది ఉన్నారు. కానీ ఈరోజు ఎన్ని సందేశములు మీ ఊరిలో, మీ ప్రాంతంలో నేను నడుస్తూ ఎన్ని విధాలుగా చెప్పినా మీలో మార్పు రావట్లేదు. కనుక విమర్శ దినమందు మీరు తీర్పులోనికి రాబెట్టబడతారు. ఈరోజు ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అందించేటటువంటి ఆ రక్షణ వార్త, మారు మనసుకు సంబంధించినటువంటి సందేశాలు విని మార్పు పొందకపోతే విమర్శ దినమందు తీర్పులోనికి మనం వెళ్ళి నిలబడాల్సింది వస్తుంది అని గ్రహించండి. మరొక విషయము, ప్రభువారు దక్షిణ దేశపు రాణి అని చెప్పి ప్రస్తావించు తెలియచేశారు. ఎవరు ఈ దక్షిణ దేశపు రాణి అంటే ఆమె పేరు షీబా. ఆమె ఆఫ్రికా ఖండము నుంచి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి వెళ్ళి సొలొమోనుకు ఫిదా అయిపోయింది. సొలొమోనుకు ఆమె పూర్తిగా అంకితమైపోయింది. కనుక సొలొమోను జ్ఞానము ఆమె విన్నప్పుడు తను అంతగా ఇష్టపడి తన జనాంగానికి ఆమె యేసు ప్రభువులో నడిపించడానికి ఆమె అంతగా ఆసక్తి కనుపరిచి ఆమె మార్పు పొందింది. కనుక ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు పరలోకపు జ్ఞానమును బోధించినప్పుడు ఈరోజు మీరు వినకుండా ఉన్నారు. కనుక దక్షిణ దేశపు రాణి వచ్చి విమర్శ దినమందు ఈ ప్రజలకు నేను సొలొమోను ఒక్క మాటతో ఆయనకి నేను అంకితమైపోయాను, ఆశ్చర్యమై నేను మార్పు పొందాను. కానీ ఈరోజు ఎన్నో విషయాలు యేసయ్య గురించి వింటూ కూడా మీరు మారు మనసు పొందకపోవడం బట్టి ఖచ్చితంగా మీరు తీర్పులోనికి తేబడతారని ఈ తరము వారికి ఆమె నేరారోపణ చేయబోతుంది. సో యేసు ప్రభువారు మారు మనసు పొందడం గురించి ఆయన ఇచ్చిన సందేశాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మనం మార్పు పొందాలి, రక్షణ పొందాలి, ఆయనకు మహిమకరంగా జీవించడానికి సిద్ధపడాలి. రండి, ఆ మహిమ గల దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, మారు మనసు పొందడానికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన సందేశాలు వింటున్నాం. కానీ మార్పు పొందకుండా కఠినులుగానే ఉంటే ప్రభువా మేము ఎలా ఆశీర్వదింపబడగలము? కనుక రండి, మీ దీవెన మాకు అనుగ్రహించి మీకు కృపతో మమ్మను బలపరిచి మీ మహిమ కొరకు మీ రక్షణ అనుభూతిలో జీవించే కృపనివ్వండి. విమర్శ దినమందు ప్రభువా నేను తీర్పులోనికి రాకుండా ప్రభువా ఎవరైతే మీ అందు విశ్వాసం కలిగి ఉంటున్నామో వారికి తీర్పు నుంచి ప్రభువనైనా దాటించి రక్షణ ద్వారా నాయన మీ సన్నిధిలోనికి ప్రభు మీరు నడిపించబోతున్నారు. అట్టి భాగ్యము ప్రతి బిడ్డలో కలిగి ఉండడానికి ఉదయకాల సమయంలో ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులను సంపూర్ణమైన మార్పునిచ్చి మారు మనసు పొంది మీ వాక్యానికి అనుకూలంగా జీవించే భాగ్యవంతులుగా తీర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం.
ప్రభు మిమ్ములను దీవించునుగాక.